అదేదో ఫ్లేవర్ నచ్చి కాదు, అదొక ఫీలింగ్. ఒక ఫీలింగ్ ని మైండ్ లో ట్యూన్ చేసేసారు. నెస్లే అనేది ఒక ప్రొడక్ట్ ని అమ్మలేదు, ఒక ఎమోషన్ ని బిల్డ్ చేసి, వాళ్ళు ఏదో గట్టిగా అరిచి ఇలా చేయాలి అలా చేయాలని బాగా డీప్ గా ఆలోచించి హ్యాబిట్స్ ని బిల్డ్ చేశారు. రియల్ మార్కెటింగ్ అనేది పర్సుయేషన్ కాదు, ఇట్స్ రియల్ ప్రోగ్రామింగ్, బేసికల్లీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఇక్కడ వచ్చేసరికి. సో ఫైనల్ గా నెస్లే అనేది కాఫీని అమ్మలేదు, వాళ్ళ ఒక హ్యాబిట్ ని, వాళ్ళ ఒక ఫీలింగ్ ని అమ్మి దాన్ని ఒక హ్యాబిట్ కింద తయారు చేశారు. ఇలా ఉంటాయి కార్పొరేట్స్ తయారు చేసే మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఎన్నాళ్ళు, 30 ఏళ్ళు 1970s లో తయారైతే వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి 1 year 2 years కాదు, 30 years అండ్ స్టిల్ 2025. 1970 అక్కడ 30 years, ఇక్కడ 20 years, 50 ఏళ్ల తర్వాత ఆలోచించుకున్నారు వాళ్ళు. 30 ఏళ్ళు మినిమం టార్గెట్ పెట్టుకున్నారు. చిన్న పిల్లల కంటే వాళ్ళు సంపాదించి కొనుక్కొని అలవాటు చేసుకుంటామంటే ఒక 20 ఏళ్ళు అవుతాయి కదా, వాళ్ళు అసలు టార్గెట్ పెట్టింది 25 years. అట్లా ఉంటే కార్పొరేట్ స్ట్రాటజీస్. అండ్ ఆల్సో కంట్రీస్, ఇంకో కంట్రీస్ మీద చేసే స్ట్రాటజీస్ కూడా అలాగుంటాయి. సో బీ కేర్ఫుల్. దేర్ మైట్ బి ఫ్యూ స్ట్రాటజీస్ విచ్ ఆర్ వెరీ గుడ్, దేర్ మైట్ బి విచ్ ఆర్ ఫౌల్ యాజ్ వెల్. మనం కనిపెట్టాలి, కనుక్కోవాలి, ఆ ట్రాప్ లో పడకూడదు అట్లీస్ట్.